హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిబుల్ విలేజ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే డిమార్ట్ నుంచి ఇంట్లోకి అలాగే కిచెన్లోకి కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకున్నాము. అవేంటో మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే చందన్ స్పార్ష్ గోల్డ్ విత్ ప్యూర్ శాండిల్వుడ్ ఆయిల్ సోప్స్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 215 అయితే పడింది. కాస్ట్ కూడా చూపించు. 215. ఇంకా ఇవైతే ఇంట్లో బాగా దోమలు వచ్చేస్తున్నాయి. గుడ్ నైట్ అయితే తీసి తెచ్చుకున్నాము. దీని కాస్ట్ 190 పడింది. ఐటమ్ వచ్చేసి షుగరు. దీని రేట్ వచ్చి 58 ఉంది. హాఫ్ కేజీ అనుకుంటా కదా, హాఫ్ కేజీయా కేజీన్నర ఉంది. అది కేజీన్నర నాకు తెలియదు గైస్, అందుకే చెప్తున్నాను, అడుగుతున్నాను మా బావని. 58 రూపీస్. ఇంకా మా బావ అయితే ఒక కోమ్ తెచ్చుకున్నారు. ఇలాంటివి ఎన్ని ఉన్నా ఇంకా కావాలని అంటున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్. 99 పడిందా. నెక్స్ట్ ఏంటంటే మాకు చాలా ఇష్టమైన అప్పడాలు. ఇంకా టైప్లోనే అప్పడాలు, గొట్టాలు. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు. దీని కాస్ట్ వచ్చేసి 56 రూపీస్. ఇది కూడా కేజీన్నరే అనుకుంటా. నెక్స్ట్ కందిపప్పు. దీని కాస్ట్ అయితే 160 రూపీస్. ఎన్ని కేజీలు? కేజీ 70 గ్రాములు. కాస్ట్ వచ్చేసి 160 రూపీస్. ఇంకా వేపిన శనగపప్పు చట్నీ చేసుకోవడానికి. దీని కాస్ట్ వచ్చేసి 62 రూపీస్. 482 గ్రామ్స్. 482 గ్రామ్స్. కాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా వెళ్ళి తీసుకునేటప్పుడు ఇదే కాస్ట్ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా నాకు కామెంట్ చేయండి, అందుకే చెప్తున్నాను కాస్ట్. ఇవి వచ్చి మినపగుళ్ళు. దీని కాస్ట్ వచ్చేసి 228 రూపీస్. దగ్గర 2 కేజీస్ అయితే ఉంది. కాస్ట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను 228 రూపీస్. ఇంకా నెక్స్ట్ వచ్చి జీలకర్ర. ఇదైతే 134 గ్రామ్స్ ఉంది. 43 రూపీస్. 134 గ్రామ్స్ 43 రూపీస్. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ వచ్చేసి 1 కేజీ ఉంది. 41 రూపీస్. 1 కేజీ 41 రూపీస్. బిల్ కూడా చూపిస్తాను. వచ్చేసి ఆయిల్ క్యాను. ఇది 2 లీటర్స్. దీని కాస్ట్ వచ్చేసి 282 రూపీస్ ఉంది. లాస్ట్ వచ్చేసి చూడండి, మొత్తం మా బావ శాలరీ అంతా దీనికే అయిపోతుంది మంత్లీ. కానీ తప్పదు కదా. మా పాపకి డైపర్స్. దీని కాస్ట్ ఎంత? 543 రూపీస్ అంట. చూడండి, డిమార్ట్ సామాన్లు అయితే అయిపోయినాయి. మా డాడీ అయితే కొన్ని పంపించారు. అవేంటో చూడండి. ఆనపకాయ అయితే పంపించారు. మన చెట్టు వేవి. చెట్టు కాదు, పాదు. పర్వాలేదు, పాదు. చాలా క్యూట్గా ఉంది కదా, చిన్నది. నెక్స్ట్ అయితే చూడండి, ఉసిరికాయలు. ఈ వింటర్ సీజన్లోనే కదా ఉసిరికాయలు వస్తాయి పచ్చడి పెట్టుకోవడానికి. చాలా పుల్లగా ఉన్నాయి. ఇవైతే మా చిన్నమ్మ
ఊరి నుంచి అయితే పంపించారు పచ్చడి పెట్టుకోవడానికి. త్వరలో ఈ ఉసిరికాయలతో అయితే పచ్చడి పెడతాను. ఎలా పెడతానన్నది వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా రెసిపీ ఎలా చేయొచ్చు అనేది కూడా కామెంట్ చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ మాట్లాడుతున్నాను కదా, ఏదైనా తడబాటు ఉన్నా కొంచెం ఏదైనా వచ్చినా ఏమనుకోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా డైలీ అయితే ఇలా వీడియోస్ అయితే వస్తుంటాయి. నెక్స్ట్ అయితే పికిల్ వీడియో, అలాగే నా శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తాను. నన్ను ఇప్పటి వరకు అయితే చాలా ఆదరించారు. 1000 అయితే దాటింది మన ఛానల్. ఇంకా సపోర్ట్ చేస్తారని మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ఇంకా బిల్లు పెడతానన్నాను కదా, చూసేయండి. టోటల్ అమౌంట్ వచ్చేసి 2061 రూపీస్ అయితే అయ్యింది. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.